శ్రీనివాసరావు నేను ఈ రోజు ఇన్ఛార్జ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు దానికి టీడీపీ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దానికి మాకు గౌరవిస్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పవలసింది ఒకటే, ప్రతి నాయకులు కూడా రావచ్చు పోవచ్చు. ఈ రోజు డిఎస్సి అని చెప్తున్నారు, డిఎస్సి కాదు బిఎస్సి స్కామ్ అది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ స్కామ్ 6,000 కొంత ఉద్యోగాలని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ఆ అప్లికేషన్ డబ్బులు కూడా ఒక 60-70 కోట్లు వస్తుంది, అది కూడా దోసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మీకు తెలిసిందా? అది తెలిసిందా? ఈ రోజు విద్యార్థులు కూడా మోసం చేయడానికి ముందుకు వచ్చాడు సత్యబాబు గారు. ఆ రోజు సారా అమ్మారు, ఈ రోజు మందు అమ్ముతున్నారు. వాళ్ళు నచ్చినట్టు అమ్ముకొని 1,000 కోట్లు దోచుకొని ఇసుకను కూడా ఫ్రీగా వచ్చిన ఇసుకను కూడా కేజీలకు అమ్ముతున్నారు. ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టాటర్ 1,500కు వచ్చేది, ఈ రోజు టాటర్ 10,000. అలాగే మనకి ఈ రోజు కరెంటు బిల్లు 500 ఉండేది, 200 ఉండేది. కరెంటు బిల్లు ఈ రోజు 5,000 10,000 వస్తుంది, 5,000 10,000 వస్తుంది. మనం ఇంట్లో అద్దెకున్నట్టుందా సొంత ఇంట్లో ఉన్నట్టుందా చెప్పండి. అందరూ కూడా అద్దె కడుతున్నాం, ఇప్పుడు ఇంటికి అద్దె కడుతున్నాం. అది గుర్తుంచుకోండి. యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది మనం తూచా తప్పకుండా చెయ్యాలి, అందరం కలిసి చెయ్యాలి. ఆ చేసినప్పుడే ఈ వైసీపీ నాయకులు ఈ దండుపాలు ఎప్పుడైతే మనం పోతుందో మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతవరకు కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు ఉండాలంటే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఎకరంగుడికి ఉద్యోగస్తుడికి కార్యకర్తలకి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కష్టపడిన జన సైనికుడికి టీడీపీ నాయకులకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దోచుకుని 1 కాదు 2 కాదు లెక్కలేనివన్నీ. ఈ రోజు చెరువులేమో కాంగ్రెస్కి వెళ్ళింది, ఎలాగెళ్ళారు? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళే మన నాన్న చంపాడు అన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి చెరువులేమో వెళ్ళింది. దానికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అలాగే వాళ్ళ బాబాయిని చంపినప్పుడు వాళ్ళ బాబాయిని గొడ్డలు కత్తాను, విజయసాయి రెడ్డి గుండెపోటు అన్నాడు, వీళ్ళు గొడ్డల పోటు అన్నారు. ఇవన్నీ చెప్పారు. కానీ టీడీపీ వాళ్ళు చంపారు అన్నారు. మరి అవినేష్ రెడ్డి ఎందుకు చెప్పారు? ఎయిర్పోర్ట్ లో చిన్న సీనియర్ పొడిచాడని లాయర్ చెప్పాడు, మీరు అరెస్ట్ చేయలేపారు. ఒక పేదవాడిని ఒక దళితుడిని జైల్లో 5 సంవత్సరాల నుంచో నువ్వు 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నావు. ఈ రోజు చిరంజీవి గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి వెళ్ళేప్పటికే నీ గుండెల్లో రైలు బెల్ కట్టి వెంటనే వెళ్ళిపోవు. ఎందుకు వెళ్ళావు? నీ బెయిల్ రద్దు అయిపోద్దని, నీ జైలుకి వెళ్ళిపోతాని తెలిసిపోయింది. ఈ రోజు నీ ప్రధానమంత్రి గారు లేకపోతే నీకు దిక్కే లేదు. నిన్ను ఈ రోజు 10 సంవత్సరాలు కాపాడుతున్నారంటే అదే కాపాడుతున్నారు తప్ప పెద్దలైతే మిమ్మల్ని నమ్మే ఓట్లేదు. ఆ రోజు మోసపూర్ మాటలు చెప్పావు, మా నాన్న చంపారు, మా అమ్మని చంపారు, మమ్మల్ని చంపుతుండ్రు, మీ చెల్లె మీ అమ్మ నిన్ను నమ్మలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఉంటే మమ్మల్ని కూడా చంపేసి ఈ ఎలక్షన్ కోరుకుంటేనే ముందే వెళ్ళిపోయారు. అది కూడా రేపు వాళ్ళ అమ్మ చెప్తుంది, గాబరపడకండి. వాళ్ళ అమ్మని అలా దాచారు. ఎందుకంటే ఆవిడ నోరిప్పితే ఇతను బతుకు బజారే. అభివృద్ధి చేసాం అంటావు, ఏం అభివృద్ధి చేసావు? పోలీస్ స్టేషన్లో కేసులు అభివృద్ధి